Praise the Lord. Kingdom of Grace Ministries వారి యూత్ ఇన్ ట్రూత్ అన్పాకింగ్ ద ట్రూత్స్ అండ్ మిత్స్ ఆఫ్ ఫెయిత్ ప్రోగ్రామ్ కి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ రోజులో యూత్ కున్న క్వశ్చన్స్, డౌట్స్, సోషల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్ మధ్యలో తేడా కానీ, సర్వింగ్ గాడ్ అండ్ సర్వింగ్ పీపుల్ మధ్యలో ఉన్న తేడా, సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ తో, క్లారిటీస్ తో మన మధ్యలో మన గెస్ట్ పాస్టర్ పెన్ కొమానపల్లి గారు ఉన్నారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. సో ముందుగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు పాస్టర్ గారి గురించి నేను కొద్ది ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నాను. అమెరికాలో ఉన్నత విద్యని అభ్యసిస్తున్న సమయంలో స్థానిక సంఘంలో పాస్టర్ గారు సేవని ఆరంభించారు. సో ఆ చిన్న వయసులో దేవుని పిలుపుని అందుకుని హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రదేశంలో న్యూ సిటీ చర్చ్ అనే సంఘాన్ని స్థాపించారు. ఒక చిన్న సంఘంగా మొదలైన ఈ చర్చ్ ఇప్పుడు ఎన్నో వేల మందికి అది ఆదరణగా, ఆశ్రయంగా ఉంది. దేవుడు దాన్ని నిలిపారు. అయితే అటువంటి పాస్టర్ గారు మన మధ్యలో ఈ రోజు ఉండడం, ఆయన తన సమయాన్ని ఇవ్వడం బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ ప్రోగ్రామ్ ని నేను మొదటి క్వశ్చన్ తో ఆరంభించాలనుకుంటున్నా. సో అది చాలా బేసిక్, యూత్ మీటింగ్స్ లో చాలా వరకు మనం వింటున్న పాయింట్ పాస్టర్ గారు. ఇది దేవుని అంగీకరించడం. దేవుని అంగీకరించడం అన్న దాని గురించి మనం చాలా సార్లు వింటూ ఉంటాము. బైబిల్లో చాలా వచనాలు దీని గురించి ఉన్నాయి. అయితే ఎగ్జాక్ట్లీ నేనేం చేయాలి, నేను దేవుని అంగీకరించానా లేదా అని నేను తెలుసుకోవాలి అంటే, నేను చెక్ చేసుకోవాలి అంటే నేనేం చేయాలి? సో దాని గురించి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, దట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా ముఖ్యమైన ప్రశ్న ఈ కాన్వర్సేషన్ స్టార్ట్ చేసుకోవడానికి కూడా. దేవుని గురించి లేకపోతే దేవుని అంగీకరించడం అంటే బైబిల్ పరంగా దట్ మీన్స్ యూ రికగ్నైజ్ హూ జీసస్ ఇస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే సువార్త వింటారో లేకపోతే యేసుక్రీస్తు గురించి వింటారో అప్పుడు యేసుక్రీస్తు యొక్క నిజమైన గుర్తింపు తెలుసుకోవడము, ఆ గుర్తింపు ప్రకారము ఆయనని అంగీకరించడం అనమాట. సో చాలా సార్లు మనకి యేసుక్రీస్తు గురించి సరి అయిన అవగాహన లేదనుకోండి, సో యూ విల్ కమ్ అప్ విత్ యువర్ ఓన్ ఐడియాస్ అబౌట్ హూ జీసస్ ఇస్. ఓకే, ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోగలుగుతాం, కానీ ఆ వ్యక్తి గురించి మనం ఎప్పుడైతే పర్సనల్ రిలేషన్షిప్ ఉంటుందో సరి అయిన విధానంలో ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. సో సాల్వేషన్ గురించి వచ్చినప్పుడు, రక్షణ గురించి వచ్చినప్పుడు, యేసుక్రీస్తుని అంగీకరించడం గురించి వచ్చినప్పుడు కూడా ఇదేదో మతపరముగా చేసేటటువంటి విషయం కాదు. ఓకే, ఎవరో రూల్స్ చెప్పారు, ఇది చేయాలంటే స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2, స్టెప్ నెంబర్ 3 చేసేస్తే ఇంకా అయిపోయింది, దాని తర్వాత నా ఇష్టం వచ్చింది చేసుకోవడము అనేది కాదు. సో ఒక రిలేషన్షిప్ జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్ రిలేషన్షిప్ అనుకుందాం అనుకోండి. ఎవ్రీ మ్యారేజ్ ఇస్ యూనిక్. ఓకే, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి మ్యాన్, ప్రతి ఉమెన్ ఇస్ డిఫరెంట్. సో ఒక మ్యారేజ్ చూసి ఎగ్జాక్ట్ సేమ్ గా ఇంకొక మ్యారేజ్ ఉంటుంది అంటే అది ఇట్ ఈస్ నాట్ ఎ రియాలిటీ. ఓకే, సో ప్రతి హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? టు నో హిజ్ వైఫ్. ప్రతి భార్యకి ఉన్న రెస్పాన్సిబిలిటీ టు నో హర్ హస్బెండ్. సో సమ్ ఆఫ్ ద థింగ్స్ ఈ మీ హస్బెండ్ కి ఏవైతే ఇష్టమవుతుందో ఇంకొక స్త్రీకి, హస్బెండ్ కి, భర్తకి ఇష్టం అవ్వకపోవచ్చు. సో దట్ ఈస్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ అవుట్ ఆఫ్ విచ్ యువర్ లైఫ్ ఈస్ లివ్డ్ అనమాట. సో ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్, ఐఎమ్ నాట్ సేయింగ్ అంటే యేసుక్రీస్తుకి మీరెవ్వరూ నాకు చెప్పలేరు, నాకు నా సొంత రిలేషన్షిప్ ఉందని కాదు. మనకి బేసిక్ గైడ్ లైన్స్ అనేది దేవుని వాక్యంలో ఉంటాయి. సో ఫస్ట్ దేవుని అంగీకరించడం లేకపోతే యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే ఒక వాక్యానుసారంగా వాట్ ఆర్ సర్టన్ థింగ్స్, హూ ఇస్ జీసస్, అసలు యేసుక్రీస్తు ఎవరు, అది మనం ఎప్పుడైతే ఆ సత్యంలో ఎస్టాబ్లిష్ అవుతామో దట్ హీ ఇస్ గాడ్, దేవుడు అయి ఉన్నాడు, మన కొరకు రక్షణ ఇవ్వడానికి మనకి ఈ లోకానికి వచ్చాడు, మన పాపములు తీయడానికి ఆ శిలువ మీద మరణించాడు, మళ్ళీ తిరిగి లేచాడు, ఇప్పుడు ఆ సమృద్ధి అయిన జీవం మనకి ఇవ్వడానికి వచ్చాడు అనేది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటాం, దాని ప్రకారం ఆ యేసుక్రీస్తు అనే వ్యక్తి స్నేహితుడు కరెక్టే, కానీ స్నేహితుడు కన్నా ముఖ్యంగా ఎవరు? దేవుడు అయి ఉన్నాడు, రక్షకుడు అయి ఉన్నాడు. సో ఎప్పుడైతే నేను రక్షకుడిగా స్వీకరిస్తాను నా జీవితంలోకి, అప్పుడు ఒక రక్షకుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాను, ఒక దేవుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాను. సో మై రిలేషన్షిప్ కమ్స్ అవుట్ ఆఫ్ నోయింగ్ హిస్ ఐడెంటిటీ అనమాట. సో అందుకనే యేసుక్రీస్తు యొక్క జీవితంలో కూడా నేను ఒక మతాన్ని ఇవ్వడానికి వచ్చాను, లేకపోతే ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చాను అనలేదు ఎప్పుడు కూడా. నేను జీవము, నేను సత్యము, నేను మార్గమును అన్నాడు. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. తర్వాత ఏమన్నాడు? నేను దేవుని యొక్క రాజ్యంని స్థాపించడానికి వచ్చాను. ఐ హావ్ కమ్ టు గివ్ యూ లైఫ్ అంటాడు, జీవముని ఇవ్వడానికి వచ్చాను. సో యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఫౌండేషన్, అండ్ అప్పుడు వెన్ యూ రిసీవ్ క్రైస్ట్,
అప్పుడు వెన్ యూ బిల్డ్ దిస్ రిలేషన్షిప్ దెన్ యూ విల్ హ్యావ్ ఎ థ్రైవింగ్ రిలేషన్షిప్ అండ్ అ లైవ్లీ రిలేషన్షిప్. ఏదో మతపరంగా దేవుడు ఎక్కడో ఉన్నాడు కాదు, దేవుడు నాతో ఉన్నాడు అనే సత్యంలో స్థాపించబడతాం అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి, సో దేవుడు నా కొరకు జన్మించారు, సిలువలో మరణించారు, తిరిగి లేచారు అని నేను తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి నిద్ర లేవగానే ప్రార్థన చేయాలి, ఏదైనా పని ప్రారంభించే ముందు దేవుని ప్రార్థించేయాలి, ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి అన్నది నేను నేర్చుకున్నది. సో దీన్ని నేను దేవుణ్ణి ప్రేమించడం అని అనుకోవాలా? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా లేదా అన్నది నేను ఎలా తెలుసుకుంటాను? ఎందుకంటే మార్కు సువార్త 12వ అధ్యాయంలో లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అని ఉంటుంది. సో వాట్ ఈస్ దట్ లవ్? సో నేను ప్రేమించడం అంటే నేను ఏం చేస్తే నేను దేవుని ప్రేమిస్తున్నాను అని నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అగైన్. సో మీరు అన్నట్టే వాక్యంలో లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, సోల్, మైండ్ అండ్ స్ట్రెంగ్త్ అని ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు ఇంకొక దగ్గర ఏమంటాడంటే ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్ అంటాడు. ఓకే, సో విచ్ మీన్స్ నీకు నిజంగా నన్ను నువ్వు ప్రేమిస్తున్నట్లయితే, నిజంగా నువ్వు నా కొరకు జీవించాలనుకుంటున్నట్లయితే, నిజంగా నువ్వు నేను ఇచ్చినటువంటి జీవితము ఆ జీవము నువ్వు అనుభవించాలనుకుంటున్నట్లయితే నేను చెప్తున్న సత్యములో నువ్వు నడవాలన్నమాట. నేను చెప్తున్న సత్యము, నేను చూపించిన మార్గములో నువ్వు నడవట్లేదనుకో, నాకు ఎంత ఆశ ఉన్నా, ఓకే, ఎంత కోరికున్నా ఈ కొన్ని విషయాలు ఈ వ్యక్తి జీవితంలో నెరవేర్చబడాలి, జరగాలి అనేది ఎంత ఆశ ఉన్నా, నువ్వు ఆ సత్యంలో నడవకపోతే, నువ్వు నేను చూపించినటువంటి మార్గంలో నడవకపోతే నువ్వు నన్ను నమ్మినట్టు కాదు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు కాదు, నా ప్రణాళిక, నా కోరిక నీ జీవితంలో జరగడానికి కూడా నువ్వు అవకాశం ఇవ్వట్లేదు అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్, ప్రార్థన చేసుకోవడము, బైబిల్ చదవడం, ఇటువంటి అన్ని కూడా చాలా మంచి, అన్ని చేయాల్సినవే. ఓకే, చేయాల్సింది అన్నప్పుడు కూడా ఐ వాంట్ బి క్లియర్, చేయాల్సిందంటే చెయ్యకపోతే నువ్వు ఇప్పుడు నరకానికి వెళ్తున్నావు, దట్ ఈస్ నాట్ ద ఇంటెన్షన్ అనమాట. ఆ విధంలో నేను చెప్పట్లేదు. బట్ చెయ్యాలి అంటే ఈ అన్ని కూడా దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ అస్, బెనిఫిషియల్ ఫర్ అస్ అనమాట. ఇదేదో నేను బైబిల్ చదివితే దేవుడు సంతోషపడిపోయి దేవుడికి ఏదో బెనిఫిట్ కాదు, నేను ప్రార్థన చేసుకుంటే దేవుడికి కాదు బెనిఫిట్, నేను ప్రార్థన చేసుకుంటే బెనిఫిట్ వచ్చేది నాకు, నేను బైబిల్ చదివితే నాకు బెనిఫిట్. ఎందుకు? ఆ వాక్యంలో సత్యం ఉంది, ఆ వాక్యము ద్వారా నా మనసు మారుతుంది, ఆ వాక్యము ద్వారా నా అలవాట్లు మారుతాయి, ఆ వాక్యము ద్వారా నా కోరికలు కూడా మారడం మొదలు పెడతాయి అనమాట. సో ఎప్పుడైతే మన జీవితంలో ఏంటో నాకు ఇంకా పాపం మీద కోరిక ఉంది, లేకపోతే ఇంకేదో చెడ్డ అలవాట్లు ఉన్నాయి, సత్యంలో స్థాపించబడాలి. అందుకనే వాక్యంలో ఏమనుంటుంది, యూ షల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ అని ఉంటుంది. సో మనం ఎప్పుడైతే సత్యములో ఎరుగుతాం, సత్యములో ఎప్పుడైతే స్థాపించబడతామో ఆ సత్యము ద్వారానే మనకి స్వాతంత్రం వస్తుంది, సత్యము ద్వారానే మనకి విడుదల వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా హౌ డు వి నో వి లవ్ గాడ్? వెన్ యూ బిగిన్ టు ట్రస్ట్ ఇన్ హిమ్, when you almost blindly it's a sensitive thing to use that word blindly గాని ఇప్పుడు చూడండి, నాకు పెళ్ళై 11 years అవుతుంది. ఓకే, there is never a situation in my life right now where I will not believe what my wife tells me. Okay, I trust her. ఏదన్నా చెప్పిందంటే ఇక్కడ డబ్బు ఇక్కడ ఇలా ఖర్చు పెట్టాము, ఇలాగ అయ్యింది, అలాగ అయ్యింది, ఇలాగ అనుకుంటున్నాను, అలాగ అనుకున్నా, ఇలా చేస్తే మంచిదేమో, అది మా డిస్కషన్స్ లో ఏమో ఇది వెనకాల ఏదో పెట్టుకొని నాతో మాట్లాడుతుంది అనుకుంటా, ఆల్టీరియర్ మోటివ్. అది ఉందంటేనే లవ్ లేదన్నట్టు అక్కడ. లవ్ అండ్ ట్రస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. So there is never a situation na marriage relationship ko chesetapudiki that I will show doubt towards my wife. Why? Because I love her. Okay, and in this ongoing relationship, for being married for more than a decade now, we have been through so many things, and so also is your relationship with God. You love him, you see what he has done for you. Bible lo inkokati untadi, it's not that we loved God first, but God loved us first. So దేవుడు మనల్ని ప్రేమించాడు మొట్టమొదటిగా, అందుకు ఆయన ప్రేమ తెలుసుకొని మనం ప్రేమిస్తున్నాం. సో మన ప్రేమ ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా వచ్చేటటువంటిది కాదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా వచ్చేటటువంటి ప్రేమ ఎప్పుడూ స్థిరపరచబడదు. ఎప్పుడు కూడా నువ్వు లాంగ్ టర్మ్ యూ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ విత్ దట్ కైండ్ ఆఫ్ లవ్, బికాస్ యు ఆర్ ఓన్లీ లవింగ్ బికాస్ యూ హ్యావ్ టు. ఓకే, ఇప్పుడు నేను ఇందాక నా భార్య గురించి మాట్లాడుతున్నప్పుడు ఐఎమ్ నాట్ ట్రస్టింగ్ హర్ బికాస్ ఐ హ్యావ్ టు. నోబడి టోల్డ్ మీ నువ్వు తప్పకుండా నీ భార్య ఏం చెప్పినా నువ్వు నమ్మాలి అని ఎవరు చెప్పలేదు నాకు. ఓకే, సో ఇట్ ద సేమ్ వే యు ఆర్ నాట్ రీడింగ్ యువర్ బైబిల్. ఈ రోజు బైబిల్ నేను చదవకపోతే నాకు ఏదో శాపం వచ్చేస్తుందేమో, బైబిల్ చదవకపోతే దేవుడు నన్ను శపిస్తాడు, దేవుడు ఏదో చెడ్డ జరిగిపోద్ది, లేకపోతే నేను బైబిల్ చదువుతాను ఎందుకంటే నాకు ఇష్టం, నాకు ఇంకా సత్యంలో స్థాపించబడాలి, నాకు దేవునితో రిలేషన్షిప్ ఉంది. సో
once you begin to have that established, then you will automatically love God. It is not forced anamata. ఫోర్స్ఫుల్ గా నువ్వు చేయాల్సింది వచ్చేస్తుంది అంటే యూ డు నాట్ యాక్చువల్లీ హ్యావ్ ఎ రిలేషన్షిప్. ఆ సంబంధం లేదు, మతము మాత్రమే ఉంది. సో ఏదో రూల్స్, చిన్నపిల్లలు ఒక్కొక్కసారి స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చదవాలని ఉండదు కానీ చదవాల్సి వస్తుంది, హోంవర్క్ చేయాలని ఉండదు ఆడుకోవాలని ఉంటుంది కానీ మమ్మీ కొడతారు డాడీ కొడతారు లేకపోతే ఇంకేదో జరుగుతుంది రేపు టీచర్తో పడతాయని అప్పుడు కూర్చొని చేస్తారు. సో ఇట్స్ నాట్ అబౌట్ దట్. ఇంకొక స్టూడెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళకి ఎవ్వరు చెప్పక్కర్లేదు, కూర్చొని హోంవర్క్ చేసేసుకుంటుంటారు చదివేసుకుంటుంటారు. ఎందుకు? దే actually enjoy doing the homework, they like it. So that is the relationship that every Christian must be able to enjoy. So when I love to spend time with God, so that's where I can check నేను దేవుని ప్రేమిస్తున్నాను. Yeah, that relationship, you trust God, you love God, it is an ongoing. ఏంటి వాక్యం చదువుతున్నావు, వాక్యంలో స్థాపించబడుతున్నావు, వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. So he is alive, he is well, you have that genuine back and forth with God. Yeah.